నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఎన్నికలు ఇంకా 24 గంటల్లో ప్రచార ప్రక్రియ ముగియనుంది. అన్ని రాజకీయ పార్టీలు విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ప్రచారంలో అనేక ప్రాంతాల్లో రాత్రి పగలని తేడా లేకుండా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారంలో మునిగి తేలి ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం ప్రచారాన్ని చేస్తూనే అన్ని రాజకీయ పార్టీల అనుచర వర్గం అంతా కూడా ఓటర్లకు తాయిలాల పంపిణీ కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నట్టు తెలిసింది. కీలకమైన నియోజకవర్గాలు గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడలో ఈవేళ భారీ ఎత్తున పంపకాలు అంటే ఓట్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని చెప్పి అన్నారు. అటు ఇద్దరు కొడాలి నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నాడు. గుడివాడలో వెనిగిళ్ళ రాము టీడీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ వ్యక్తి పోటీలు ఉన్నాడు. మరి గుడివాడలో కొడాలి నాని ఓడించాలంటే ఎవరికైనా సాధ్యపడుతుందా అంటే క్వశ్చన్ మార్క్ అది. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ డబ్బు ధనంతోనే ఓటర్లని తమ వైపు తిప్పుకునే పనిలో వేలాది రూపాయలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో మరి అక్కడే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఓటుకి 5,000 రూపాయలు కూడా పంపిణీకి రాజకీయ పార్టీలు తెగబడతాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి ఎన్నికల కమిషన్ ఎక్కడుంది, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఎన్నికల బాధ్యతలు చూడవలసిన యంత్రాంగం అంతా కూడా మరి చూస్తున్నారా, మరి ఆ బాధ్యతల్ని మరి యంత్రాంగం ఏం చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న ప్రజల నుండి వస్తుంది. మరి విచ్చలవిడిగా ఒక రేషన్ డిపోలో ఏ విధంగా రైస్ తీసుకున్నప్పుడు క్యూలో నిలబడతారో చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో క్యూలో నిలబడి అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంటే మరి ఎన్నికల పర్యవేక్షించే యంత్రాంగం కనిపించడం లేదా ఈ పరిస్థితులు? మరి ఈ పరిస్థితులన్నీ గమనించడం లేదా? మరి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో మరి ఇలాంటి తాయిలాలు కానీ డబ్బులు వేల రూపాయలు ఓట్ల కొనుగోలు ప్రక్రియ నడుస్తున్నప్పుడు మరి ఎన్నికలు నిర్వహించాల్సిన యంత్రాంగం అంతా కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందా లేదా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో డబ్బులు పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు. ఇంకా ఇవాళ రేపట్లో పెద్ద ఎత్తున నోట్ల పంపిణీ కార్యక్రమం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుచరగణం రకరకాల నియోజకవర్గాల్లో రకరకాల ఏరియాల్లో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి వారి చేతికి లక్షల రూపాయలు అప్పచెప్పి ఓటుకి ఇంతని చెప్పి 1000 నుండి 5,000 వరకు పలుకుతున్నాయి ప్రతి నియోజకవర్గంలో. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి కూడా ఓటుకు 2,000, 3,000 రూపాయల చొప్పున కూడా కొంతమందికి కొనుగోలు కార్యక్రమం అన్ని పార్టీలు కూడా ప్రధాన పార్టీలు ఈ పాత్ర పోషిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల యంత్రాంగం దృష్టి పెడితే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడానికి మరి ఏ పార్టీకి అయితే వాళ్ళు ఓట్లు వేయదలుచున్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఓట్ల కొనుగోలుతో ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కొనసాగే పరిస్థితుల్ని ఎన్నికల కమిషన్ నియమించిన యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజానీకం కోరుకుంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్
ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,